అందరూ అక్రమ కట్టడాలు కావా మీవి? అక్రమ కట్టడాలు ఉన్నాయండి. మా జీవితానికి సరిపడా లోన్ పెట్టొచ్చు. ఇక్కడికి మా జీవితానికి సరిపడా లోన్స్ ఉన్నాయి. పేపర్స్ ఉన్నాయి మా దగ్గర. మేము టాక్స్ కూడా పే చేస్తున్నాం ఇయర్లీ. ప్రాపర్టీ టాక్స్ పే చేస్తున్నాం మేము ఇయర్లీ. అక్రమ కట్టడాలు అయితే కరెంట్ బిల్లులు ఎట్లా తీసుకుంటారు, వాటర్ బిల్లులు ఎలా తీసుకుంటారు, ప్రాపర్టీ టాక్స్ ఎలా తీసుకుంటారు, మాకు ఫెసిలిటీస్ ఎలా ఇచ్చారు? మరి మాది అక్రమం అయితే మరి మీరు చేసేది ఏంటిది? మా జీవితానికి సరిపడా లోన్స్ ఉన్నాయండి. ఎవరు కడతాడండి? సీఎం ముందు టర్మ్ లో ఉన్నప్పుడు, ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మాకు బఫర్ కాదు. పద్ధతి ప్రకారంగా మీరు వెళ్ళండి, యాజ్ పర్ లా వెళ్ళండి. ఫస్ట్ మాకు చెప్పండి, మీది మిస్టేక్ మీకు తెలిసి చేశారో తెలియక చేశారో, మీకు అన్యాయం కాకుండా మేము చూస్తాము అని సపోర్ట్ ఇవ్వాలా వద్దా? నువ్వు వస్తావు, మాట చేస్తావు, 2 రోజులు టైం ఇస్తా అంటావు. ఇది ఎక్కడికి న్యాయం అసలుకి? 2 రోజులు టైం ఏ బేస్ పైన ఇస్తున్నావు నువ్వు? 2 రోజుల్లో ఎవడైనా ఏం చేయాలా? బ్యాంక్ నుంచి మీకు లోన్స్ వచ్చాయి, నేషనల్ బ్యాంక్ నుంచి లోన్స్ వచ్చాయి. వాళ్ళు లీగల్ వెరిఫికేషన్ చేసుకుని ఉంటారు కదండి. వాళ్ళకే తెలియని రూల్స్ మాకు ఎలా తెలుస్తాయండి? అసలైనా ముందు ఇప్పుడు సీఎం ముందు ఎప్పుడైనా మీడియాలో పబ్లిసిటీ చేస్తాడా? ఇది బఫర్ జోన్, ఇది ఎఫ్టీఎల్ అని చెప్పి ఎప్పుడైనా మాట్లాడారా? అప్పుడు మేము అలర్ట్ గా ఉండేటోళ్ళం. అవునమ్మా, బ్యాంక్ లోని మీకు చెప్తున్నప్పుడు వాళ్ళు అంటే టెక్నికల్ ఆఫీసర్ ఉంటారు, లీగల్ టీమ్, అడ్వైజర్ టీమ్ ఉంటారు. ఎవరు మాట్లాడలేదు, అందరూ అప్రూవల్స్ ఇచ్చారు. అన్ని అప్రూవల్స్ మాకున్నాయి. మేము కూడా అంటే వాళ్ళు వచ్చి చూసుకోవాలా, వెరిఫై చేసుకోవాలా, ఇది బఫర్ జోన్ లో వస్తుందా, లేకపోతే ఇది గవర్నమెంట్ ల్యాండా, ప్రైవేట్ ల్యాండా, దీన్ని అగ్రికల్చరల్ బేస్డ్ ల్యాండా, లేకపోతే మనం రెసిడెన్షియల్ ల్యాండా, ఏదో ఒకటి చూసుకున్న తర్వాతనే లోన్ ఇస్తాం. మనం ఏమనుకుంటాం, మనకి లోన్ శాంక్షన్ అయిందంటే వాళ్ళు అన్ని వెరిఫై చేశారు, సో అంతా బాగుంది అని అనుకుంటామా అనుకోమా? మరి ఆ మిస్టేక్ ఎవరిది? మాదా మిస్టేక్? మాదా? బ్యాంక్ పంపించుకోవద్దా? సరే రిజిస్టర్ చేస్తాడు, వాడికి తెలియదా కనుమూసుకున్నాడు? అప్పుడు వాడికి తెలియదు బఫర్ జోన్ లో వస్తుందని. వాడు ఎలా రిజిస్టర్ చేశాడు? మీకు పంచాయతీ అప్రూవల్స్ అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా అప్రూవ్ చేస్తుంటారు. మరి వాళ్ళు ఏమైనా అడిగారా మీరు? అన్ని అప్రూవల్స్ వచ్చినాయండి. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతామండి? అన్ని అప్రూవల్స్ ఉన్నాకే వెళ్ళి కొడుకున్నాం. అంతా లీగల్ వెరిఫికేషన్ విడిగా చేయించుకున్నాం, బ్యాంక్ వాళ్ళు చేసుకున్నారు, అన్ని అయిపోయింది. ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి ఇల్లు కొనుక్కున్నాం. అప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకున్నారు కదండి. అప్పుడు వాళ్ళందరూ నిద్రపోయారా? వాళ్ళని ఎవరి దగ్గరికి వెళ్తామండి? అందరూ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, డెలివరీ డ్యూటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా మెంటల్ టెన్షన్ తీసుకుంటే దేవుడు దయ వల్ల ఏం అవ్వదు, కానీ ఏదైనా అవ్వడానికి జరిగింది అని అనుకోండి, ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? అంటే ఏంటంటే ఇల్లు పోవాలా మావి, ప్రాణాలు పోవాలా మావి? హెల్త్ మా ఇల్లు పోవాలి, మా ప్రాణాలు పోవాలి. చెప్పడం